వరకు దళిత ఓట్లను పిండుకున్న వారే తప్ప బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సముచిత గౌరవాన్ని చూపించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ అన్నారు. ఈ నెల 19న విజయవాడలో 404 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణకు ప్రతి సచివాలయంలో ప్రజలకు తెలియచేసి వారిని ఆహ్వానించడానికి బుధవారం పెంటిపాడు మండల పరిషత్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్తో పాటు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు, కస్బా పెంటిపాడు ఎంపీటీసీ పోట్ల ఏడుకొండలు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కట్టుబోయిన కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో దళితులందరికీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఆహ్వానాన్ని తెలియజేయాలని, వారిని ఆ ప్రారంభోత్సవానికి హాజరయ్యేలా చూడాలని వక్తలు కోరారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం పట్టణ రూరల్ మండల వైసీపీ శ్రేణులతో కలిసి ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. 19వ తేదీన నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోటు సత్యనారాయణ ఆదేశాల మేరకు బస్సులు ఏర్పాటు చేసినట్లు ముప్పిడి సంపత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో తెన్నేటి జగజ్జీవన్, జడ్డు హరిబాబు, కట్టా రంగబాబు, కావడి శివలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే కని విని ఎరుగని రీతిలో పరిపాలన సాగిస్తూ ఈ యొక్క భారతదేశంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క వారి ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలను గుర్తించి అంబేద్కర్ యొక్క విశిష్టతని కొన్ని వందల సంవత్సరాలు ప్రజల గుండెల్లో ఉండటానికి, చిరస్థాయిగా ఉండటానికి ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. కానీ అంబేద్కర్ యొక్క విధానాన్ని కానివ్వండి, ఆయన ఐడియాలజీని, వారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసిన విధానాన్ని, వారు చూసినటువంటి భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కోసం వారు రాజ్యాంగంలో కానీ వారి జీవితంలో కూడా పేదవాళ్ళందరూ కూడా పైకి రావాలనేటువంటి మంచి తలంపుతో ఉన్నటువంటి నాయకుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. చాలా కాలం నుంచి అంబేద్కర్ గురించి మాటలు చెప్పారు కానీ చేతల్లో ఏ ముఖ్యమంత్రి చేయలే. ఈవేళ స్వరాజ్ మైదానంలో విజయవాడలో 404 కోట్ల రూపాయలతోటి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా బడుగు బలహీన వర్గాలందరం కూడా ఇవాళ రాష్ట్రంలో ఆనందిస్తాం. ఈ నెల 19వ తేదీన విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో సుమారు 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలములో 400 కోట్ల రూపాయల వంటి వాల్యూ గల విగ్రహాన్ని నెలకొల్పడం అనేది చరిత్ర. దళితుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అంట నిదర్శనం ఇదే. ఎందుచేతంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అస్పృశ్యుడు అంటరాని కులంలో పుట్టి ఎంతో వివక్షతను ఎదుర్కొని ఆ టైంలో ఎన్ని బాధలు పడ్డాడో ఆ బాధలన్నీ కూడా తట్టుకుని ఈ ప్రపంచంలోని పెద్ద చదువులు చదివి ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయలేని పరిస్థితుల్లో ఆయన రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికై ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు కూడా హక్కులు కల్పించిన మహానుభావుడు, మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ మహోత్సవ పండుగలోనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, దళితులే కాకుండా అన్ని వర్గాలు కూడా 1,20,000 మంది పాల్గొంటారని ఎస్టిమేషన్ వేశారు. అంతకంటే ఎక్కువ మంది వచ్చి ఆ మహోత్సవ పండుగలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చి ఘనంగా నివాళులర్పించాలని, ఈ జాతికి అంకితం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము దళిత ప్రజా సంఘాల తరఫున జై భీమ్ చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాం. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం విజయవాడ నడిబొడ్డైనటువంటి స్వరాజ్ మైదానంలో రేపు జనవరి 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతూ ఉంది.
ఆ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి దాదాపుగా 80 పంచాయతీలు సచివాలయాల నుంచి కూడా ఇవాళ మేము ఇక్కడి నుంచి ప్రజాస్వామ్యవాదుల్ని, అదేవిధంగా అంబేద్కరిస్టులని, అదేవిధంగా సామాజిక కార్యకర్తలందరినీ కూడా ఈ సమావేశానికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మరి ఎస్సీ బీసీలందరూ కలిసి జరగబోయే రేపు 19వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణకి మరి మండలంలోనూ నియోజకవర్గంలోనూ బస్సులు ఏర్పాటు చేసి ఉన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి కొట్టు సత్యనారాయణ గారు, మరి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంబేద్కర్ విగ్రహాన్ని 450 కోట్లతో ఏర్పాటు చేసిన నిజంగా దళితుల పట్ల ఎంత అభిమానం చాటుకున్నారో. అంబేద్కర్ అందరివాడు, భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికే ముద్దు పెట్ట ఆయన. అలాంటి వ్యక్తిని గుర్తించి ఈ రాష్ట్రంలో విగ్రహావిష్కరణకి ఏర్పాటు చేసిన 19వ తారీఖుని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై భీమ్ తెలియజేస్తున్నాను.